రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ శవం కనబడితే అక్కడ వాలిపోతారు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు సుహేల్ బాషా పుంగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన ఉబిదిల్లా కాలనీలో నివసిస్తున్న అజ్మతుల్లా కుమార్తె 6 సంవత్సరాలలోపు బాలిక కిడ్నాప్ గురై 2వ తేదీ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే లభించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజలందరూ చిన్నారి అప్సియా సంఘటనలో బాధలో ఉన్నారు. అయితే ఒక్క విషయం, కూతురు చనిపోయిన బాధలో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పరామర్శకు వచ్చి జై జగన్, జై జై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బాధితుల ఇంటికి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. బాధపడుతున్న విషయం మీరు తెలుసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరిగిన అఘాయిత్యాలకు, సంఘటనలకు సంబంధించి చలించని మాజీ సీఎం నేడు పుంగనూరులో చిన్నారి అప్సియా సంఘటనకు సంబంధించి పరామర్శ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని, ఇది హేయమైన చర్య అని, ఇలాంటి రాజకీయాలు ఉమ్మడి కూటమి పుంగనూరులో జరగనివ్వమని అన్నారు. చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం. గత నెల 29వ తేదీ ఆదివారం పుంగనూరులో ఎన్నడూ మరవలేని ఒక ఘటన జరిగింది. ఒక 6 ఏళ్ల చిన్నారి అస్ఫియా కిడ్నాప్కి గురై అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో డెడ్ బాడీ కనుక్కోవడం జరిగింది. అదే తరుణంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. స్వాగతిస్తాం. ప్రతిపక్షంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఎవరినైనా కలవచ్చు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలకు జరిగినప్పటి నుంచి ఈ రోజుటి వరకు మా శాసనసభ్యులు ఎక్కడున్నారో మాకు తెలీదు. ఈరోజు అస్ఫియా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. గొప్ప విషయం, అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని రాష్ట్రమంతా తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు శవం ఎక్కడ దొరికితే అక్కడ వారిపోతారు. జై జగన్ అనే నినాదాలతో ఈరోజు పుంగనూరు పట్టణం అంతా హోరెత్తించి ఒక బాధలో శోభ అందిస్తున్నటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు జై జగన్ అనే నిదానాలతో వినడం అనేది చాలా బాధాకరం, హాస్యాస్పదం కూడా. ఈరోజు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పుంగనూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా, నిందితులు ఎవరన్నా కానీ వాళ్ళకు శిక్ష పడాలా, క్రూరాది క్రూరంగా కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ